మన చుట్టూ నిరంతరం ఎన్నో హానికారక సూక్ష్మ క్రిములు తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి మనపై దాడి చేయటం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు, జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే అవి మనపై దాడి చేయవు. ఇలాంటప్పుడు మన రోగనిరోధక శక్తి నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కాలంతో సంబంధం లేకుండా మనపై దాడి చేయడానికి అనేక రకాల సూక్ష్మజీవులు సిద్ధంగా ఉన్నాయి. దీనికి తోడు మండుతున్న ఎండల వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అందుకే భగభగ మండుతున్న ఈ ఎండల పట్ల సరైన జాగ్రత్తలు పాటించకపోతే అనేక రోగాలు మనపై దాడి చేయటం ఖాయం. అయితే వీటిని ఎదుర్కోవాలంటే మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఈ రోగ నిరోధక వ్యవస్థ మన శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఈ వ్యవస్థ శరీరానికి కణజాలాన్ని, సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించినప్పుడు వాటికి సరైన రీతిలో ప్రతిస్పందించి వాటి మీద దాడి చేస్తుంది. ఎలాంటి అనారోగ్యాలు మన దరికి చేరకుండా చూసే ప్రక్రియలో లింపు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడమే కాదు, బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన శరీరంలో ఎంతో కీలకమైన ఈ వ్యవస్థల రక్షణ కోసం మనం తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలి. రోగనిరోధక శక్తి పెంచడానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం అంటే కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలు ఖచ్చితంగా ఉండాలి. ఆహారం అంటే ప్రతిరోజు ప్రొద్దున్నుంచి రాత్రి వరకు తీసుకునే వాటిల్లో 3 పూట్లలో ఉండే ఆహారంలో ఖచ్చితంగా విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఉండాలి. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి విటమిన్ ఏ మరియు బీటా క్యారోటిన్ అంటారు. తర్వాత విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్, సెలీనియం ఇలాంటి ఖనిజాలు చాలా తోడ్పడతాయి. బీటా క్యారోటిన్ మనము రోజు వాడుకునే పసుపు రంగు, ఆకుపచ్చ రంగు ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. పాలకూర, తోటకూర, బచ్చలి కూర, మునగాకు ఇలాంటి ఆకుకూరలోనూ మరియు పసుపు రంగులో ఉండే మామిడి పండు, పొప్పడి పండు, దోసపండు మరియు గుమ్మడికాయల్లో ఉంటుంది. విటమిన్ సి జామ, ఉసిరికాయ, నిమ్మపండు, ద్రాక్ష, బత్తాయి ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. జింక్ అనే ఖనిజము చాలా తక్కువ ఆహారపు వాటిల్లో ఉంటుంది. ముఖ్యంగా నూనె గింజల్లోనూ ఎక్కువగా ఉంటుంది. మన నూనె గింజలు వాడుక తక్కువ కాబట్టి నువ్వులు, ఆవాలు, జీడి పలుకులు, బాదాం ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల జింక్ తోడ్పడుతుంది మనకి. పోషకాహారం తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. విటమిన్లు, మినరల్స్ తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్ ఎక్కువగా లభించే చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, విటమిన్ ఏ ఎక్కువగా ఉండే గుడ్లు, లివర్, బీటా కెరోటిన్ ఉండే పాలకూర, చిలకడ దుంప, క్యారెట్ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వలన అధిక బరువు తగ్గించుకోవటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. కాఫీలు అతిగా తాగటం వలన రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. గ్రీన్ టీలో ఉండే ప్రత్యేక పదార్థాలు శరీరంలో పేరుకునే ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి. మనము సమతుల్యమైన ఆహారం అంటే బ్యాలెన్స్ డైట్ సరిగ్గా తీసుకోని వాళ్ళల్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువ కనబడతాయి. ముఖ్యంగా వైటమిన్ సి లోపం ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కామన్ కోల్డ్, ఫ్లూ ఇలాంటివి, జలుబు ఎక్కువ కనబడతాయి. సో వైటమిన్ సి సమృద్ధిగా ఉండేవి నేను చెప్పినవి ఖచ్చితంగా రోజువారీ ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా వైటమిన్ ఏ మనకి ఇమ్యూన్ పవర్ పెంచేది, యాంటీ ఆక్సిడెంట్లు ఉండేది, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవాలి. కంటి జబ్బులు ఇలాంటి తగ్గిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఆకుకూరలు 100 గ్రాముల చొప్పున ప్రతి వాళ్ళు తీసుకోవాలి. ఆకుకూరను తీసుకోని రోజు కనీసం ఒక కోడిగుడ్డు ఉడికించి కానీ మాంసకృతులు కానీ తీసుకునేలాగా చూసుకోవాలి. విటమిన్లు, ప్రోటీన్లు లోపైనప్పుడు
ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది, ఇన్ఫెక్షన్లకి గురవుతారు. సో మనము ఇప్పుడు ముఖ్యంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎక్కువ వాడుతున్నాము. తర్వాత బయట స్మోక్డ్ ఫుడ్ కానీ బేక్డ్ ఫుడ్ కానీ చార్డ్ అయిపోతాయి. దీనివల్ల కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఎక్కువ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇలాంటి ఆహారం తగ్గించుకొని ప్లాస్టిక్ ఉత్పాదులు, తర్వాత సింథటిక్ కలర్స్, యాడెడ్ కలర్స్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోకుండా జాగ్రత్త పడాలి. వీటి వల్ల శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి క్యాన్సర్ ఉత్పత్తి చేసే కణాలు పెరుగుతాయి. సో ఇవి అవాయిడ్ చేస్తూ నేను చెప్పిన విధంగా కూరగాయలు, ఆకుకూరలు, గింజలు ఎక్కువ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందువల్ల తరచుగా వచ్చే జలుబు, జ్వరం, అలసట, అలర్జీల బారిన పడకుండా ఉండాలంటే మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకోసం ఆహార పదార్థాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు డైట్ పాటించాలి. చిన్న చిన్న వ్యాధులకు మందులు వాడటం తగ్గించాలి. ఆయా కాలాల్లో లభించే పండ్లు తింటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి అదుపులో ఉంటుంది. అప్పుడే కలకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతాము.